రాసలీల స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లోకెక్కారు. తన ఆరోగ్యం క్షీణించిందని తనను కాపాడాలంటూ శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేకు లేఖ రాశారు. కైలాస రాజ్యంలో మెరుగైన వైద్యం లేదని, తనకు మెరుగైన చికిత్స అందించాలని ఎంత ఖర్చైనా భరిస్తానంటూ ఆ లేఖలో నిత్యానంద పేర్కొన్నారు. కర్ణాటకలోని బిడాడి ఆశ్రమంలో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వివాదాస్పద స్వామి నిత్యానంద ఆ తర్వాత దేశం విడిచి పారిపోయారు. జైలు పాలైన నిత్యానంద 2019లో దేశాన్ని వదిలి పారిపోయాడు. లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్లో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి ప్రత్యేకంగా కైలాస దేశమని నామకరణం చేశాడు. ఆ దేశాన్ని గుర్తించాలని ఏకంగా ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి పెట్టుకున్నాడు. కైలాస దేశం పేరిట వీసాల జారీని కూడా చేపట్టాడు. కైలాస డాలర్ పేరుతో కరెన్సీని ఏర్పాటు చేశాడు. ఇవన్నీ చాలవన్నట్టు కైలాస దేశానికి తనను తాను ప్రధానమంత్రిగా ప్రకటించుకున్నాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస్ ను కూడా ఏర్పాటు చేసి సంచలనం సృష్టించాడు. వీళ్ళు బీటల్ రకం మేక ఫాముని పెట్టుకున్నారు. 1 లీటరు పాలుని 100 రూపాయలకు అమ్ముతున్నారు. నెలకి సుమారు 30 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. శ్రీలంక అధ్యక్షుడికి నిత్యానంద లేఖపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అడిగి తెలుసుకుందాం. కార్తిక్, నిత్యానంద ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? అంటే ఒక రకంగా మరొకసారి నిత్యానంద వార్తల్లోకి ఎక్కాడని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా అతని ఆరోగ్యం బాగా క్షీణించిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా ఆగస్టు 7వ తారీఖున కైలాస విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిత్యానంద శిష్యుడు ఏదైతే శ్రీలంక ప్రధానమంత్రికి అధ్యక్షుడికి ఇద్దరికి కూడా లేఖ రాయడం కూడా జరిగింది. దాంట్లో రనిల్ విక్రమసింఘేకు 2 పేజీల లేఖలో కూడా నిత్యానంద ఆరోగ్యం బాగాలేదని, అతని పరిస్థితి మరింత క్షీణించే విధంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం మీ దేశంలో ఆశ్రయం కల్పించాలంటూ కూడా ఆ 2 పేజీల లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. ఆ 2 పేజీల లేఖలో కూడా చాలా సుదీర్ఘంగా ఏదైతే కైలాస దేశానికి సంబంధించినటువంటి అధినేతగా ఉన్నటువంటి నిత్యానంద ఆరోగ్య పరిస్థితుల మీద కావచ్చు, తాము ఒకవేళ అక్కడ వైద్యానికి కేటాయిస్తే ఏమేం చేయబోతున్నాం అనేటువంటి అన్ని అంశాల మీద కూడా రాసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా శ్రీలంక అధ్యక్షుడు ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా ఎక్కడా కూడా శ్రీలంక దేశం తరపున ఎక్కడా కూడా అఫీషియల్గా కూడా ఎటువంటి వార్త అనేది కూడా ఏమీ కూడా రెస్పాన్స్ అనేది కూడా రాలేదు. అయితే లేఖ అయితే రాసినట్టు మాత్రం ఏదైతే కైలాస విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించినటువంటి నిత్యానంద శిష్యుడు చెప్పడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా నిత్యానంద ఆరోగ్య పరిస్థితి విషమించింది. సో దానికి తగ్గట్టుగా శ్రీలంకలో ఉన్నటువంటి మెరుగైన వైద్యం కోసం మేము అక్కడికి వస్తున్నాం. దానికి కావాల్సినటువంటి ఎయిర్ లిఫ్టింగ్కి కావచ్చు, ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా కైలాసం నుంచి ఏదైతే శ్రీలంకకు తరలించడం వరకు కావచ్చు, అక్కడే వైద్య పరికరాల కొనుగోలు కావచ్చు, అక్కడ అయ్యే ఖర్చులు కావచ్చు, అన్నిటికీ కూడా తామే భరిస్తామని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా శ్రీలంకకు కూడా ఆర్థిక సహాయం చేస్తాము, ముందు మా దేశాధినేతను కాపాడాలి, మా గురువును కాపాడాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ లేఖకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు కూడా ఈ శ్రీలంక దేశం సంబంధించి మాత్రం ఎటువంటి స్పందన కూడా వచ్చినట్టుగా కూడా బయటకు రాలేదు. అయితే వార్తలు అయితే వస్తున్నాయి. అతని పరిస్థితి అయితే అత్యంత క్రిటికల్గా ఉందని అయితే చాలా స్పష్టంగానే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా 3 నెలల క్రిందట కూడా నిత్యానంద చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కూడా నిత్యానంద ఒక లెటర్ అనేది రిలీజ్ చేశారు. తాను సమాధిలో ఉన్నాను, జ్ఞానంలో ఉన్నాను, భక్తులెవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా గతంలో కూడా నిత్యానంద చెప్పడం కూడా జరిగింది. సో తిరిగి అటువంటి సిచ్యువేషన్ ఉందా, అలాంటి రూమర్లే వచ్చాయంటే అటువంటిది ఎట్టి పరిస్థితులను కాదు. ఈసారి మాత్రం నిత్యానంద పరిస్థితి మాత్రం, ఆరోగ్య పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉంది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ను ఏదైతే రనిల్ విక్రమసింఘేకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అతను రాయడం కూడా జరిగింది. సో ఈ లేఖ మీద ఏ విధంగా శ్రీలంక స్పందిస్తుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఒక్క వైద్య పరికరాలు, వైద్యానికి అయ్యే ఖర్చులే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీలంక ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తాము ఆ యొక్క దేశానికి ఆదుకుంటాము, ఏదైతే అమెరికన్ కరెన్సీ డాలర్ల రూపంలో అధిక మొత్తంలో మీకు ఇస్తాము, సో మా గురువును కాపాడాలి, మా దేశ అధినేతను కాపాడాలంటూ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా, మంత్రులందరూ కూడా ఒక లేఖ మీద సంతకం చేసి 2 పేజీల లేఖను శ్రీలంక అధ్యక్షుడికి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీని మీద ఇప్పటి వరకు కూడా ఏదైతే కైలాస దేశానికి సంబంధించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మాత్రం చెప్పడం కూడా జరిగింది. చెప్పి శ్రీలంక నుంచి ఎటువంటి రిప్లై లేదు. అయితే పూర్తి స్థాయిలో వివాదాస్పద గురువుగా ఉన్నటువంటి నిత్యానంద
2018లో ఏదైతే గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారో దాని తర్వాత 2019లో ఇండియా నుంచి అతను విదేశాలకు పారిపోవడం కూడా జరిగింది. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియాకు సమీపంలో ఉన్నటువంటి ఈక్విడార్లో ఉన్నటువంటి ఒక ద్వీపంలో అతను ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. ఇటువంటి సమయంలోనే అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే గత 20 రోజుల క్రితం జ్వరంతో బాధపడినటువంటి నిత్యానంద అటు తర్వాత పరిస్థితి విషమించింది అనేది కూడా తెలుస్తుంది. సరే మరి చూడాలి శ్రీలంక కైలాస దేశాధినేత విజ్ఞప్తికి సంబంధించి ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది అన్నది. స్వాతి, వీళ్ళు బీటెల్ రకం మేక ఫాముని పెట్టుకున్నారు. 1 లీటరు పాలుని 100 రూపాయలకు అమ్ముతున్నారు. నెలకి సుమారు 30 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.